నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అండర్ పాస్లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అభివృద్ధి. శాసన మండలిలో రేవంత్ వెల్లడి. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు. మూసీ సుందరీకరణపై విమర్శలను కొట్టిపారేసిన సీఎం. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ. 3 మంత్రులతో కమిటీ. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు ఎప్పటిలోపు ఇస్తారో చెప్పాలన్న హరీష్. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లించకుండా వదిలేశారన్న భట్టి. కాసేపట్లో అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన. 136,000 కోట్లతో నిర్మాణం. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు. మచిలీపట్నంలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు. దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారులు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై చాలా కాలం ఉండొచ్చన్న ప్రధాని. ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడి. దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోన్న పశ్చిమాసియా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని ఐఈఏ ఆందోళన. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఇరాన్. సైనిక చర్య ఉండబోదంటూనే దాడులకు దిగిందని ఆరోపించిన అబ్బాస్ అరాక్చీ. ఢిల్లీలాగా హైదరాబాద్ మారవద్దనే ఉద్దేశంతోనే హెల్త్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ముందు జాగ్రత్త తీసుకోకుంటే ఢిల్లీ వలె కాలుష్యం పెరిగిపోతుందని శాసన మండలిలో హెచ్చరించారు. పరిపాలన అంతా ఒకే గొడుగు కిందకు తెచ్చామన్న సీఎం ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారబోతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్లో మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని 3 జోన్లుగా విభజించామన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిందన్న రేవంత్ ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. రోడ్లను అండర్ పాస్లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని, ఎక్కడా ట్రాఫిక్ ఆగకూడదనేదే తమ లక్ష్యమని వివరించారు. ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని ఉద్ఘాటించారు. ప్రధానంగా మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్, ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. రోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మీ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం, దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ ముందుకు రాలేదని, కేంద్రం నిబంధన వల్ల మెట్రోను స్వాధీనం చేసుకున్నామని సీఎం వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రాజెక్టును మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తామని తెలిపారు. మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. మెట్రో విస్తరణను త్వరలోనే చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ 2వ విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే
భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి అధ్యక్ష. ఈరోజు అండర్ పాస్కి మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో నల్గొండ చౌరస్తా ఉందేనంటే నల్గొండ ప్రాంతానికి అది ఒక బాటిల్ నెక్. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ జూలై వరకు దాన్ని కంప్లీట్ చేస్తే అటు సంతోష్ నగర్ వైపు కానీ, ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కానీ, అటు మనకు నల్గొండ పోవడానికి అవసరమైన విజయవాడ ప్రాంతానికి పోవడానికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలన్న సీఎం మూసీ సుందరీకరణ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటారని విపక్షాలను నిలదీశారు. ఎవరిని నిరాశ్రయులను చేయడం తమ ఇష్టం లేదని, మూసీ పరిధిలో ఉన్న అందరికీ పునరావాసం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు. విపక్ష నేతల మాయమాటలు నమ్మవద్దని మూసీ ప్రాంత ప్రజలను సీఎం కోరారు. అవసరమైతే విపక్షాల సలహాలను స్వీకరించేందుకు మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం సారథ్యంలో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినామన్నారు. అవును, మీరే ప్రారంభించారు. ప్రణాళికలు మీరే చేసిరు, మీరు అర్థాంతరంగా వదిలేసిండ్రు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అభివృద్ధి విషయం వచ్చేసరికి అందరూ ఒక్కటి కావాలన్న సీఎం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందామని హితవు పలికారు. తెలంగాణలో ఉద్యోగులకు 5 డిఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత హాయిగా బతకాల్సిన ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానమిచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పింఛనర్ల ఆరోగ్య బిల్లులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే, మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు? ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఈ కేబినెట్ లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం.
తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తీసేసిన 250 మంది ఆర్టీసీ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో తిరిగి ఉద్యోగాలిచ్చామని శాసనసభలో తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, కొత్త బస్సుల కొనుగోళ్లు, కొత్త మార్గాల్లో బస్సులు నడపడం సహా ఆర్టీసీకి సంబంధించిన వేర్వేరు అంశాలపై బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు అడిగిన ప్రశ్నకు పొన్నం సమాధానమిచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియపై చర్చ జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్లోకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వము ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి ఆర్టీసీ 81% పైన ఆక్యుపెన్సీ రేట్ తోటి ఇలా ఎంటైర్ స్టేట్ లో ఒక లైఫ్ లైన్ గా ప్రతి పల్లెకి ఇలా మహిళలను తీసుకొని ప్రజలను తీసుకొని చేస్తా ఉన్న సందర్భంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పిఎం ఈ డ్రైవ్ కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు, వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన పిఎఫ్ ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాం. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం నివేదిస్తాను. ఫిలిప్పీన్స్కి బియ్యం రవాణా అన్నది ఒక కుంభకోణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాఫెడ్ సంస్థకి బియ్యం ఇవ్వకుండా ప్రైవేటు సంస్థకి ఎందుకు ఇస్తున్నారని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల వేళ హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. అక్కడ జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. హరీష్ ఆరోపణలు సత్యదూరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. వారు కోరుకున్న చేసిన వ్యక్తికి ఇవ్వకపోతే కుంభకోణం జరుగుతుందంటే ఎలా అంటూ మండిపడ్డారు. బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. అనేక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్చంద్ గార్గును బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్ కి, స్పెషల్లీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ ఆఫ్ 6,975 metric tons which is now being loaded and will leave shortly. The storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's లీడింగ్ ట్రేడింగ్ కంపెనీ. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ ఉంటే ఎట్లా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ బీజేపీ చేపట్టిన చెలో అసెంబ్లీ ఆ పార్టీ నేతల అరెస్టులకు దారితీసింది. చెలో అసెంబ్లీని దృష్టిలో పెట్టుకుని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటూ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద మోహరించిన పోలీసులు బయటకొచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొందరు నిరసనకారులు అసెంబ్లీ వద్దకు చేరుకోగా అడ్డుకున్న పోలీసులు వారిని వేర్వేరు స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ సమావేశం ఇవాళ వాయిదా పడిన తర్వాత అరెస్టు చేసిన వారిని విడిచిపెడతామని పోలీసులు వెల్లడించారు. అటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. గన్ పార్క్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. 12,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నినదించారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో నేడు నవశకం ఆరంభం కానుంది. ప్రపంచంలోని అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పునాది రాయి వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, పలువురు మంత్రులు, ఆర్సిలార్ మిత్తల్ ప్రతినిధులు హాజరు కానున్నారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్లాంట్కు అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు కానుంది. దీంతో మరో 6,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిపై ప్రభావం చూపనుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గత రాత్రి విశాఖ హిల్ టాప్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఈ ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలను సందర్శిస్తూ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇతర అధికారులు, ఇన్ఛార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా పాల్గొన్నారు. అణు కేంద్రానికి సమీపంలో ఇరాన్ దాడులకు ప్రతిగా టెహ్రాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం భూతల దాడులను కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే కొన్ని నౌకలపై 18 కోట్ల రూపాయలకు పైగా పన్ను విధించేందుకు ఇరాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి వ్యవస్థల తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని ఖుర్రమాబాద్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కోమ్ టర్బైన్ ఇంజిన్ ప్రొడక్షన్ ప్లాంట్ను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ధ్వంసం చేసింది. డ్రోన్లు, యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసేందుకు ఈ ప్లాంట్ కీలకమని తెలుస్తోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్పై ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒక క్షిపణిని సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మరొక క్షిపణి జనావాసాలు లేని చోట పడింది. యుఏఈలోని అబుదాబిపై ఇరాన్ క్షిపణితో దాడికి యత్నించగా ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. కూలిపోయిన క్షిపణి శకలాల వల్ల ఒక భారతీయుడు స్వల్పంగా గాయపడ్డాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ను ప్రపంచ పట్టం నుంచి తుడిచివేయాలని అమెరికా అనుకోవడం ఒక భ్రమ మాత్రమేనని చెప్పారు. తమ దేశం సంకల్పం ముందు అలాంటి ప్రయత్నాలు నిరాశకు గురిచేస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి బెదిరింపులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలపై మరోసారి స్పష్టతనిచ్చారు. ఇరాన్ను వ్యతిరేకించే దేశాలకు తప్ప మిగతా వారికి హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని చెప్పారు. యుద్ధం వల్ల ఖర్చులు పెరుగుతుండటంతో హార్ముజ్ను దాటి వెళ్లే కొన్ని దేశాల నౌకలపై సుమారు 18 కోట్ల రూపాయల మేర పన్ను వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ దేశాల నౌకలపై పన్నులు ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అమెరికాతో ఎప్పటికీ చర్చలు ఉండబోవని ఇరాన్ తేల్చి చెప్పింది. సైనిక చర్య ఉండదని హామీ ఇచ్చి అమెరికా మోసం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దౌత్యానికి అవకాశమే లేని విధంగా పరిస్థితులు మారిపోయినట్టు చెప్పారు. దాడులు చేయబోమని హామీ ఇచ్చి మరీ అగ్రరాజ్యం సైనిక చర్యకు దిగిందని అగార్చి మండిపడ్డారు. 3 విడతలు జరిగిన చర్చల్లో పురోగతి సాధించినప్పటికీ ఎలాగైనా తమపై దాడి చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. అమెరికా విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం దౌత్యం ద్వారాలను పూర్తిగా మూసివేసిందని అబ్బాస్ అగార్చి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది చాలా కాలం కొనసాగుతుందన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, భారత్పై అవి చూపుతోన్న ప్రభావంపై లోక్సభలో ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాలకు సమస్యలు వస్తున్నాయని, భారత్ కూడా కఠిన సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. భారత్కు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడి చమురు, గ్యాస్ వస్తోందని, యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని తెలిపారు. యుద్ధం
యుద్ధం వల్ల ఎదురవుతున్న కఠిన సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్కు సరిపడా నిల్వలు ఉన్నాయన్న మోదీ ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదే క్రమంలో భారత్కు చెందిన పలు ఎల్పీజీ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా వస్తున్నట్టు సభలో వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమన్న మోదీ చెప్పారు. भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है। लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहाँ काम करते हैं। वहाँ समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है। इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए। పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్న భారత్కు చెందిన 2 ఎల్పీజీ నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఈ నౌకలు దేశానికి చేరితే దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు భారీ ఊరట లభించనుంది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అనుమతితో జగ్ వసంత్, పైన్ గ్యాస్ నౌకలు ఈ తెల్లవారుజామున హార్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ఉన్న చోటనే ఉండాలని ఇరాన్ అధికార వర్గాలు ఆ నౌకలకు సూచించాయి. ఈ నౌకలకు ఇరాన్ వర్గాల నుంచి క్లియరెన్స్ లభించడానికి నౌకాదళం కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ తీవ్ర హెచ్చరికలు చేసింది. యుద్ధం కారణంగా తలెత్తిన ఈ సంక్షోభం ఏ దేశాన్ని వదిలిపెట్టదని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కలిగించిన గ్యాస్ సంక్షోభం కంటే అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతుందని బిరోల్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో 9 దేశాల్లోని సుమారు 40 ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. చమురు కొరతను అధిగమించడానికి ఐరోపా, ఆసియాతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైతే నిల్వ ఉంచిన చమురును మార్కెట్లోకి విడుదల చేస్తామని బిరోల్ వివరించారు. న్యూయార్క్లో అత్యంత రద్దీగా ఉండే లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడాకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఉన్న ఒక గ్రౌండ్ వెహికల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఈ ప్రమాదం తర్వాత లాగార్డియా విమానాశ్రయంలో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. న్యూయార్క్ నగరానికి లాగార్డియా కీలకమైన విమానాశ్రయం కాగా ఈ అంతరాయంతో అమెరికాలోని ఇతర నగరాల విమాన షెడ్యూళ్లపై ప్రభావం పడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. కోర్టు భవనంలో బాంబు పెట్టినట్లు న్యాయమూర్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. న్యాయమూర్తి సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా దృష్ట్యా కోర్టు ప్రాంగణంలోకి న్యాయవాదులు, ప్రజలను అనుమతించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించింది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని న్యాయవాది కోరారు. కర్ణాటక, బీహార్లలో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును న్యాయవాది ప్రస్తావించారు. ఈ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై మండలి చైర్మన్ ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభాపతికి ఫిర్యాదు చేసింది. నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగనాథ్ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల పేర్లు పెట్టకుండా శిలాఫలకంపై కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శాసనసభాపతి ప్రసాద్ కుమార్ తక్షణం రంగనాథ్కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై జీఏడీ కార్యదర్శికి మండలి చైర్మన్ లేఖ రాశారని, తక్షణమే శిలాఫలకం మార్చాలని ఆదేశించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వివరించారు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్లోని 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. కుప్వారా జిల్లాలోని హంద్వారా, బారాముల్లా జిల్లా రఫియాబాద్, ఇంకా కుల్గాం, శ్రీనగర్ జిల్లాలో ఈ తనిఖీలు జరుగుతున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుతో 13 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫల్హా యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసింది. కర్ణాటక కొడగు జిల్లాలో కొంతకాలం నుంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగును అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. విరాజ్పేట తాలూకాలోని చెంబేబెల్లూరు గ్రామంలో ఉన్న ఒక కాఫీ తోటలో ఏనుగును పట్టుకున్నారు. ఈ ఏనుగును పట్టుకోవడానికి 6 శిక్షణ పొందిన ఏనుగుల సాయం తీసుకున్నారు. సుమారు 5 గంటలు శ్రమించి ఏనుగుకు మత్తుమందిచ్చి బంధించారు. అనంతరం ఏనుగును సురక్షితంగా మత్తిగోడు ఏనుగుల క్యాంపునకు తరలించారు. కొంతకాలంగా ఈ ఏనుగు చెంబేబెల్లూరు, దేవనగిరి, కుక్లూర్, అమ్మాతి వంటి దాదాపు 10కి పైగా గ్రామాల్లో పంటలు నాశనం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ ఏనుగును బంధించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టగా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉత్తర కొరియా పాలనా యంత్రాంగంలో కిమ్ జోంగ్ ఉన్ తన పట్టును మరింత బిగించారు. ఆ దేశ అత్యున్నత నిర్ణయాత్మక మండలి స్టేట్ అఫైర్స్ కమిషన్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఎన్నికయ్యారు. ప్యాంగాంగ్లోని మన్సూడి అసెంబ్లీ హాల్లో జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ 15వ టర్మ్ మొదటి సెషన్లో కిమ్ జోంగ్ ఉన్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకున్నారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఉత్తర కొరియా వ్యాప్తంగా ఎంపికైన 687 మంది ప్రతినిధులు ఉంటారు. ఈ ఎన్నికల్లో 99.93% ఓట్లు కిమ్కు అనుకూలంగా వచ్చాయని అక్కడి మీడియా పేర్కొంది. ఫిబ్రవరిలో జరిగిన 9వ వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ అధికార పార్టీ జనరల్ సెక్రటరీగా తిరిగి ఎన్నికయ్యారు. తాత, తండ్రి బాటలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడిగా, పార్టీ అధినేతగా కిమ్ తన అధికారాన్ని మరో 5 ఏళ్లు సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అండర్ పాస్లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అభివృద్ధి. శాసన మండలిలో రేవంత్ వెల్లడి. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు. సుందరీకరణపై విమర్శలను కొట్టిపారేసిన సీఎం. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ. 3 మంత్రులతో కమిటీ. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు ఎప్పటిలోపు ఇస్తారో చెప్పాలన్న హరీష్. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లించకుండా వదిలేశారన్న భట్టి. కాసేపట్లో అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన. 136,000 కోట్లతో నిర్మాణం. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు. మచిలీపట్నంలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు. దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారులు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై చాలా కాలం ఉండొచ్చన్న ప్రధాని. ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడి. దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోన్న పశ్చిమాసియా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని ఐఈఏ ఆందోళన. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఇరాన్. సైనిక చర్య ఉండబోదంటూనే దాడులకు దిగిందని ఆరోపించిన అబ్బాస్ అరాక్చీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.